మేడం చంద్రబాబు నాయుడు గారు అనగానే అంటే పాత తరంలో ఒక మాట అయితే గట్టిగా వినిపించేదండి. అంటే అధికారులు నిద్రపోనివ్వరు. ఆయన నిద్రపోరు అది వేరే విషయం. అధికారులు నిద్రపోనివ్వరు. సెమినార్లు లేకపోతే మీటింగ్స్ నడుస్తూ ఉంటాయి ఇట్లాగని చెప్పి. ఇప్పుడు చంద్రబాబు గారు 2.0 ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎనర్జీతో ముందుకున్నారు. సో ఆయన ఈ మధ్య ఎమ్మెల్యేలకి ర్యాంకింగ్స్ కూడా ఇచ్చారు. ఆ మధ్య ర్యాంకింగ్స్ అన్ని మంత్రులకి ఇచ్చారు. మంత్రులకి అంటే ఎమ్మెల్యేలు కదా, మంత్రులకి ఇచ్చారా? ఒకవేళ ఎమ్మెల్యేలకు కూడా ఇస్తే బాగుంటుందండి, మీరేమనుకుంటున్నారు? అంటే పనితీరు ఆధారంగా ర్యాంకింగ్ ఇస్తే ఎలా ఉంటుంది ఎమ్మెల్యేలకు కూడా? 163 మందిలో ప్రతి ఒక్కరికి ఫస్ట్ ర్యాంక్ రాదు, డిఫరెన్స్ బట్టి వస్తాయి. అయితే ర్యాంకింగ్లు ఇవ్వచ్చు అంటే నా పర్సనల్ ఒపీనియన్. మీరు ఇంటర్వ్యూలో అడిగారు, నేను అలాగే చెప్తున్నాను. పిలిచి వాళ్ళకి పర్సనల్ గా మాట్లాడి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే గతంలో ఇవ్వడం వల్ల 2014-19లో ఇవ్వడం మేము చూసాం. మరి సిటీస్ లో ఎలా ఉంటుందో తెలియదు, కానీ శ్రీకాకుళం లాంటి జిల్లాలో, ముఖ్యంగా గ్రామ వాతావరణం ఎక్కువ జిల్లాలో, అంటే అవుట్ ఆఫ్ అవేర్నెస్ ఆర్ వాళ్ళకున్న మెచ్యూరిటీ లేకపోవడం వల్ల, సపోజ్ ఒక కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేకి ఫస్ట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఫస్ట్ నిజంగా మా జిల్లాలో ఒక ఎమ్మెల్యేకే వచ్చింది స్టేట్ ఫస్ట్. గుండె లక్ష్మీదేవి గారికి. అంటే మరి దేని ఆధారంగా ఇచ్చారో తెలియదు, ఆమె పనితీరు ఆర్ఎల్స్ ప్రోగ్రామ్స్ అన్ని కలిపి. ఇతర ఓకే ఒరే ఆవిడ బాగా పనిచేస్తున్నారట, ఆవిడకి ఫస్ట్ ఇచ్చారంటే మన ఎమ్మెల్యేలు పని చేయట్లేదు అనమాట. ఇదేంటంటే అన్అవేర్నెస్ లేకపోతే ఇమ్మెచ్యూర్డ్ గా మాట్లాడతారు. బట్ ఇట్ గివ్స్ ఎ లిటిల్ బిట్ డిస్టర్బెన్స్ టు ద ఎమ్మెల్యేస్. ఇప్పుడు చెప్పాను కదండి, అందరూ బాగా చదివినా ఒక్క మార్క్ డిఫరెన్స్ లో ఫస్ట్ ఒకరికి వస్తుంది, సెకండ్ ఒకరికి వస్తుంది. బట్ వాళ్ళిద్దరూ బాగా చదివారు, డిఫరెన్స్ ఒక్క మార్కే, బట్ స్టేజ్ దాటిపోయింది. సో అలాంటివి నేనేమంటానంటే ర్యాంకులు కాకుండా బాగా పనిచేసిన వాళ్ళకి బాగా పనిచేస్తున్నారని పర్సనల్ గా పిలిచి చెప్పండి. పని చేయలేని వాళ్ళకు కూడా మర్చిపోకుండా పిలిచి మీ పనితీరు బాగాలేదని ఆయనే ఫేస్ టు ఫేస్ చెప్పగలిగితే ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు చేంజ్ మళ్ళీ వస్తుందని ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం. మేడం ఈ మధ్య చంద్రబాబు గారు ఒక మీటింగ్ లో కూడా ఎమ్మెల్యేలు అందరినీ హెచ్చరించారు కదండి, మీరు కరెక్ట్ గా పని చేయకపోతే రేపు పొద్దున్న మీకు సీట్లు వచ్చే అవకాశం లేదు, లేకపోతే ప్రజలు మీకు పట్టం కట్టే అవకాశం అయితే లేదు, ఇదే మీకు లాస్ట్ వార్నింగ్ అన్నట్టు కూడా అన్నారని వార్తలు అయితే వచ్చాయి. లాస్ట్ వార్నింగ్ అన్నారా ఫస్ట్ వార్నింగ్ అన్నారా నాకైతే తెలియదు. ఆ మీటింగ్ లో మీరు ఉన్నారా మేడం? ఉన్నానండి, ఉన్నాను. ఏమన్నారు మేడం ఆయన? కొంతమంది మీద, కొంతమంది పనితీరు మీద నాకు కంప్లైంట్స్ వస్తున్నాయి, వాళ్ళ విధానం పద్ధతి మార్చుకోకపోతే వాళ్ళకి నేను నెక్స్ట్ టైం ఎంకరేజ్ చేయను అని అన్నారు, పేర్లు చెప్పకుండా. అయితే ఇది కూడా నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఎలా ఉంటుందంటే బాగా పని చేసే వాళ్ళకి అరే మమ్మల్ని కూడా అందరితో కలిపి మాట్లాడుతున్నారే చిన్న ఫీలింగ్ ఉంటది. బాగా ఇప్పుడు దొంగ ఉన్నారనుకోండి, నా పేరు చెప్పలేదు కదా, అందరితో పాటు తిట్టారు కదా, సో ఐఎమ్ సేఫ్ అనుకుంటారు. కానీ నిజంగా సిన్సియర్ గా ఆయన ఏ ఇంటెన్షన్స్ తో అయితే ఈరోజు ముఖ్యమంత్రిగా ఈ వయసులో కష్టపడుతున్నారో, మాకు ఈరోజు అధికారంలో ఒక అవకాశం వచ్చింది, మా కాన్స్టిట్యున్సీని ఆయన సహకారంతో బెస్ట్ కాన్స్టిట్యున్సీగా తీసుకెళ్లాలని 24 గంటలు అందుబాటులో ఉంటూ పనిచేసే నాలాంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు సిన్సియర్ గా. అలాగా పనిచేసే వాళ్ళకి అరే అందరితో కాటున కలిపేసరే, ఒకవేళ బాగా పని చేయకపోతే వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళని మందలించవచ్చు కదా, అప్పుడు తెలుస్తుంది ప్రజలకు ఎవరు పని చేస్తున్నారో ఎవరు పని చేయట్లేదో అని మాకు అనిపించిందండి. మేబీ అది కరెక్టో కాదో నాకు తెలీదు, బట్ సిన్సియర్ గా పనిచేసే వాళ్ళకి అలాగా కామన్ గా అంటే కొంచెం బాధ కలుగుతుంది అని నా వరకు నా ఫీలింగ్ అంతే. మరి దీన్ని ఏమైనా అంటే మీ అధినాయకుల వరకు తీసుకుని వెళ్ళడం ఏమైనా జరిగిందా మేడం? అలాంటి ప్రయత్నం ఏమైనా? అంటే ఇది మీ ఒక్కరి ఒపీనియన్ కదా, ఇలా చాలా మంది అఫెండ్ అవుతారు కదండి. ఇది నేను అప్పుడు మా నాన్నగారు ఏదన్నా పని చేయకపోతే ఇద్దరిని కలిపి తిడతారు, నన్ను చెల్లిని. అరే నేను చేశాను కదా, చెల్లి తక్కువ చేసింది కదా నేను అనుకోవచ్చు, కానీ తండ్రి కాబట్టి తిట్టే హక్కు ఉంది, చంద్రబాబు గారు కూడా ఆయనకి హక్కు ఉంది. అయితే పిల్లలుగా మాకు కూడా ఎవరి పని ఏంటో చెప్పి తిడితే బాగుంది అనిపిస్తుంది, కానీ తండ్రికి ఇద్దరు పిల్లల భవిష్యత్తు గురించి అందరినీ కలిపి బాగా చెయ్యని వాళ్ళని చేస్తున్న వాళ్ళని కూడా మా మనస్సాక్షులు తెలుసు కాబట్టి చెయ్యని వాళ్ళు ఓకే మమ్మల్ని తిడుతున్నారు అనుకుంటారేమో. ఆ రోజు మాకు కలిగిన ఫీలింగ్ చెప్పాను, కానీ హీఈస్ ఆల్వేస్ రైట్. ఆయన ఎంతో రాజకీయం, ఎంతో మందిని చూసిన వాళ్ళు, ఎవరికి ఎలా చెప్తే బ్రెయిన్ లోకి వెళ్తుందో తెలిసిన వ్యక్తి. ఆయన వైపు నుంచి ఆయన కరెక్ట్. ఒక ఫ్రెషర్ గా నా ఫీలింగ్ మాత్రం మీకు చెప్పాను.
మేడం ఈ రోజు ఒక మాట అయితే ఈ రోజు నిన్న కొన్ని వార్తలు అయితే చూశాను. యాక్చువల్‌గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మద్యం బాగా అలవాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ వాళ్ళు కొంతమంది విమర్శించడం ఇలాంటి మాటలైతే విన్నాను. దాని మీద మీ ఒపీనియన్ ఏంటండి? కల్తీ మద్యాన్ని బాగా అలవాటు చేసింది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అబద్ధాలు బాగా చెప్పి చెప్పి అలవాటైపోయి అంతకు తప్ప వాళ్ళకి గతి లేదని వాళ్ళ పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ పట్టుకొని గత 4 రోజులుగా టీవీల ముందు మేకల్లా అరుస్తున్నారు. అసలు మద్యం అనేది ఎప్పటి నుంచో ఉంది ఎంతవరకు, ఎందుకంటే మద్యం ఆపేస్తే అసలు రాష్ట్రానికి అసలైన ట్యాక్స్ పేయర్స్ వాళ్ళే అని అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్, బహిరంగ రహస్యం. ప్రజల్లో మెజారిటీ శాతం ప్రజలు కోరుకుంటున్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది. అయితే కల్తీ మద్యాన్ని తీసుకొని వచ్చి 2019 ముందున్న ప్రజలు తాగుతున్న బ్రాండ్లన్నింటినీ ఆపేసి రోజుకొక చిత్ర విచిత్రమైన పేర్లతో వాటి ధర ఎంత ఉంటుందో కూడా వాటి మీద తెలియదు. వాటి మీద ఈ రోజు వచ్చిన బ్రాండ్ రేపు రాదు, రేపు వచ్చిన బ్రాండ్ ఎల్లుండి రాదు. కరోనా టైంలో కూడా బ్రాందీ షాపులు తెరిచి టీచర్స్ని అక్కడ కాపలా పెట్టి ఆయన సొంత బ్రాండ్ల్ని వితౌట్ డిజిటల్ పేమెంట్స్, ఈరోజు ఎక్కడైనా క్రెడిట్ కార్డ్తో పే చేస్తాం, పేటిఎంతో పే చేస్తాం, మా ఇష్టం అండి, కానీ అసలు నో డిజిటల్ పేమెంట్స్, క్యాష్ పెట్టండి బాటిల్ తీసుకెళ్ళండి అని చెప్పి ప్రజలకి ఉన్న అలవాటుని వాళ్ళకి అందులో బానిసలై వాళ్ళ తాలూకు ఆరోగ్యాలు డబ్బులు పోగొట్టుకునేలా చేసి ప్రజలంటే లెక్కలేదు, మాకు ఆదాయమే ముఖ్యమని నిరూపించిన అప్పటి అధికార పార్టీ, ఇప్పటి ప్రతిపక్షంలో ఉన్నాననుకుంటున్న పార్టీ వైసీపీ పార్టీ. రకరకాల కెమికల్స్ తో ప్రతిపక్షంలో లేరా అంటే ప్రతిపక్షంలో ఉన్నారు అని అనుకుంటున్న వైసీపీ పార్టీ అన్నారు కదా. ప్రతిపక్షానికి ఒక బాధ్యత, హోదా ఉంటుందండి. ఎంతసేపు హోదా కావాలి, చంద్రబాబు నాయుడు గారు సమానంగా నాకు జడ్ కేటగిరీ కావాలి, ఆయన కారు ఏ గేట్ నుంచి వస్తుందో ముఖ్యమంత్రిగా నేను రావాలి అనుకునేదే ఆయన ప్రతిపక్షం అనుకుంటున్నాడు. అదొక బాధ్యత. 23 మందితో మేము గతంలో గెలిస్తే 4 మంత్రులు 4 ఎమ్మెల్యేని రకరకాల కారణాలతో భయపెట్టో బ్రతిమాలో లంచం ఇచ్చో మీ వైపు లాక్కుంటే 19 మంది కూడా బెదరకుండా, అందులో మా సోదరి భవానీ ఆడపిల్ల కూడా ఉంది, బెదరకుండా ప్రతి ఒక్కరు కూడా అసెంబ్లీలకి అటెండ్ అయ్యి ప్రజలకి అప్పటి అధికార పక్షం చేస్తున్న మోసాల్ని, ప్రజలకు కావాల్సింది ప్రతి రోజు మార్షల్స్ తో ఇబ్బంది పెట్టిన బాధ్యత నిర్వర్తించారు చంద్రబాబు నాయుడు గారు. ఒకరోజు బాగా గుర్తు, మిగతా 18 మంది ఎమ్మెల్యేలని సస్పెండ్ చేసి మార్షల్స్ బయటకు తీసుకెళ్లిన 74 సంవత్సరాల వ్యక్తి ఒకే ఒక్కడు అదే అసెంబ్లీలో వీళ్ళందరి వెకిలి మాటలు, వెకిలి చేష్టలు, వెటకారాలు తట్టుకొని నిల్చున్నాడు. దాన్ని ప్రతిపక్ష బాధ్యత అంటారు. ప్రతిపక్షం అనేది హోదా కాదండి, జగన్మోహన్ రెడ్డిలో అది హోదా మాత్రమే, అదొక బాధ్యత. అదేదో చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు వెళ్తే ఇచ్చేసేదో కాదు. నువ్వు ప్రజలు ఈరోజు 11 సీట్లు ఇచ్చారు, ఒక్కడైనా ఈరోజు వస్తున్నాడు అసెంబ్లీకి? మీ 11 నియోజకవర్గాల్లో గత 13 నెలల్లో మీరు ఎమ్మెల్యేగా ఏమి సాధించి తీసుకొచ్చారు? ఈరోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా ఇవే పథకాలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. కనీసం ఆ పథకాలు కానీ, ఆ మంచినీరు ప్రాజెక్టులు కానీ, ఆ రోడ్లు కానీ మీరు ఇంట్రెస్ట్ పెట్టి చేశారా? గొర్రె కషాయిని నమ్మినట్టు 11 మంది గొర్రెల్లాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వెళ్ళండి అంటే వెళ్తారు, కూర్చోండి అంటే కూర్చుంటారు, వెటకారంగా నవ్వమంటే నవ్వుతారు. అదా మీరు చేస్తుంది? కనీసం మిమ్మల్ని మరి ఎలా ఎన్నుకున్నారో ఇంత నిజాలు తెలిసినా ఒక 11 మంది ఎమ్మెల్యేలని 4 ఎంపీలని ఎన్నుకున్నారే, కొంతమంది అయినా పార్టీ మీద అభిమానమో లేకపోతే రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానమో, కనీసం ఆ ప్రజలకైనా 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెళ్ళి మీరు ఓటు అడగడానికి, మేము ఇది చేసామని చెప్పుకోవడానికైనా మీకు సిగ్గుందా? జీతాలు తీసుకుంటున్నారు సిగ్గులు లేకుండా, పని చేయకుండా. ప్రతిపక్షం అన్నది హోదా కాదు, అదొక బాధ్యత. దాన్ని చాలా చక్కగా నిర్వర్తించారు చంద్రబాబు నాయుడు గారు, అంతకు ముందున్న ప్రతిపక్ష నాయకులు కూడా. దాన్ని అటు అధికార పక్ష హోదా సరిగా నిర్వర్తించలేదు, ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా సరిగా నిర్వర్తించకుండా పోతున్నారు. మీ అందరికీ గుర్తుండే ఉంటది, 14-19 సమయంలో కూడా 67 మంది ఎమ్మెల్యేలు ఇస్తే కనీసం అసెంబ్లీలో ప్రశ్నలు వేయడం చేత కాక, ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ధైర్యం లేక, ఏదో ఏంటిది పాదయాత్ర పేరుతో వారంలో 4 రోజులు పాదయాత్ర అంటే, ఆ తర్వాత కోర్టు పేరుతో 3 రోజులు కోర్టుకు వెళ్ళడాలు. అంటే ఎంతసేపు ఎక్కడైతే ప్రజల సమస్యలు మనం మాట్లాడతామో, ప్రజల సమస్యల్ని పోటాపోటీగా హెల్దీగా ప్రభుత్వం ఏమైనా చేస్తే పట్టుకునే హక్కు ప్రతిపక్షానికి ఉందండి. దమ్ముంటే రండి, చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చెయ్యకపోయినా, తప్పుగా చేసినా ప్రశ్నించండి, ప్రజలకు తెలుస్తుంది అరే బాధ్యతగా ప్రశ్నిస్తున్నారని. ఈరోజు మాకు కూడా మొదటిసారి ఎమ్మెల్యేలుగా వెళ్ళిన వాళ్ళకి ప్రతిపక్షం లేకుండా అక్కడ అసెంబ్లీలో కూర్చోాలంటే మాకు ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే ఎంతసేపు గత 5 సంవత్సరాలు ఒక దుశ్శాసన పర్వం, దుర్యోధన పర్వం లాంటి ఒక అసెంబ్లీ చూశాక ఈరోజు ప్రశాంతంగా ఉంది ప్రజలకు అసెంబ్లీ చూడడానికే. ఈరోజు ప్రతిపక్ష పాత్ర కూడా మేమే పోషిస్తున్నాం.
ఎవరన్నా సమస్యలు మా ప్రజలు మా దాకా తీసుకొచ్చిన మేమే ధైర్యంగా మా మంత్రులకు అడుగుతున్నాం. ఆ ఫ్రీడమ్ ఈ రోజు మా పార్టీ మాకు ఇచ్చింది. మీరు లేనంత మాత్రాన ప్రజల గురించి మేము మాట్లాడకుండా ఉండట్లేదు. ప్రతిపక్ష పాత్రతో పాటు మేమే పోషిస్తూ ప్రజలు మీ 11 మందిని కూడా ఇంక కొన్ని రోజులు మర్చిపోయేటట్టున్నారు. ఎందుకంటే వీళ్ళు ఉన్నా ఒకటే పోయినా ఒకటే, జీతాలు తీసుకుంటున్నారు తప్పితే అని. చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ఆయన బాధ్యతను కరెక్ట్ గా నిర్వర్తిస్తారు.